ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా సాధించడమే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి, మాస్, పనిచేస్తుందని సమితి వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమ పోస్టర్ను వివిధ బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈరోజు కేవలం మన ఆలోచనకు సంబంధించినటువంటి గోడపత్రిక విడుదల కార్యక్రమానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ మన ఆలోచన సాధన సమితి రేపు 15వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 4 గంటలకు ఆవిర్భావ సభ ఉంటుంది. ఆ సభకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మా ఆలోచన ఏ రకంగా ఉంది, మా ఆలోచన ఏం చేస్తాం మేము అనేటువంటి విషయాన్ని కూడా కరపత్రంలో మీకు ప్రెస్ నోట్ రూపంలోనే అది ఉంది కాబట్టి దాంట్లో విషయాలన్నీ ఉన్నాయి. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజు మంగళవారం రోజు 15వ తారీఖు నాడు ఆ సభా వేదిక ద్వారా మా యొక్క ఆలోచనలు, మా సిద్ధాంతాలు, మా పద్ధతులు, మా ప్రవర్తన, మా యొక్క నడవడిక ఏముంటుంది అనేటువంటి విషయాన్ని ఆ రోజు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ ద్వారా తెలంగాణలోని బీసీ సమాజానికి, బీసీలో ఉన్నటువంటి మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, బీసీ ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి అనేక ఉద్యమకారులు, అదేవిధంగా మేధావులైనటువంటి రచయితలు, కవులు, కళాకారులు ఈ యొక్క మన ఆలోచన సాధన సమితిలో అనేక వేల మంది గత 9 నెలలుగా వ్యయ ప్రయాసలకు ఉండి వారందరినీ కూడా సమిష్టిగా ఈ ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా రేపు 15వ తారీఖున ఈ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. మామూలుగా మీ అందరికీ తెలుసు మిత్రులారా, ఒక బ్యానరు, ఒక సంస్థ పెట్టాలంటే ఆ సంస్థకు ముందే పేరు పెట్టి దానికి అధ్యక్షుడు, దాని కార్యనిర్వాహకులు, దాని ఉపాధ్యక్షులు పెడతారు. కానీ మన ఆలోచన సాధన సమితి 9 నెలలుగా ఏ పేరు లేకుండా కేవలం మన ఆలోచన అనేటువంటి ఒక బ్యానర్తోనే అనేక మంది, ఇప్పటికీ 3000 పైచిలుకు మందిని వివిధ భాగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరినీ గుంపులుగా, ఇద్దరుగా, నలుగురుగా, 50గా, 100గా పిలిచి మీటింగ్స్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బీసీల్లో చైతన్యం తీసుకురావడం, భావ వ్యాప్తి చేయడం, రాజకీయాలకు అతీతంగా ఆ భావాన్ని, బీసీల భావాన్ని, బీసీ అనేటువంటి ఒక ఏదైతే వస్తువు ఉందో, ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి. కేవలం బీసీలంటే చదువుకున్నటువంటి వ్యక్తులకో, రిజర్వేషన్ కావాల్సినటువంటి వ్యక్తులకో, రాజకీయాల్లో లబ్ధి పొందేటువంటి రాజకీయ నాయకులకో బీసీలు అనే పదము బాగా నానుడుతున్నది. కానీ గ్రామంలో ఉన్నటువంటి 5, 10, 15 కులాల మధ్యన బీసీలు అనేటువంటి ఒక చైతన్యం లేదు, వాళ్ళ లోపల ఆ భావన లేదు. కాబట్టి ఈ భావనను బాగా 2-3 సంవత్సరాలుగా కష్టపడి ఈ భావనను బాగా పెంపొందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ మన ఆలోచన సాధన సమితి వస్తున్నది. దీన్ని ఇంగ్లీష్లో మాస్ అని, మన ఆలోచన సాధన సమితి అనేటువంటి పేరు నామకరణం చేసి ఈ నామకరణాన్ని, ఈ పేరును, ఈ సంస్థను రేపు 15వ తారీఖు మంగళవారం రోజు సాయంత్రం 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం జరుగుతుంది. ఈ ప్రారంభంలో మేమంతా కూడా ఒక నూతనంగా, మీరు కరపత్రంలోనే మేము చెప్పినాము, ఇది నవశకం, ఒక నవశకానికి, ఒక నవ పద్ధతికి, నూతన పద్ధతికి శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో రేపు ఆ వేదిక కూడా అంత మేధావులు, రిటైర్డ్ ఓయూ ప్రొఫెసర్సు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్సు, రిటైర్డ్ డాక్టర్సు, గవర్నమెంట్ డాక్టర్సు, గవర్నమెంట్ ఆఫీస్